విలన్ క్యారెక్టర్లో ఆయన ఎలా ఉండబోతున్నారని చూపించి అందరికి ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శివ 24 ఫ్రెండ్స్. మనం ఈరోజు ఎస్ఎస్ఎంబి నుంచి మరొక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది. అది ఏంటనేది తెలుసుకుందాం. రాజమౌళి గారు ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక అప్డేట్ వచ్చిన తర్వాత ఆ అప్డేట్ మరొక ముందు ఇంకొక అప్డేట్ని అయితే రివీల్ చేస్తున్నారు. ఆ అప్డేట్ ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి. దీనివల్ల మన ఛానల్ రీచ్ పెరుగుతుంది. ఇక మనం మూవీ అప్డేట్కి వెళ్ళిపోతే ఎస్ఎస్ఎంబి 29 రాజమౌళి గారు ఆల్రెడీ పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది ఒక ఫోటో విడుదల చేసి విలన్ క్యారెక్టర్లో ఆయన ఎలా ఉండబోతున్నారని చూపించి అందరికి ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. అది మరవక ముందే మళ్ళీ వెంటనే సంచారి సాంగ్ అయితే రిలీజ్ చేశారు మహేష్ బాబు గారి మీద. అది కూడా ఒక సడన్ సర్ప్రైజ్. అది కూడా మరవక ముందే ఈరోజు సాయంత్రం ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక చోప్రా గారి ఇమేజ్ అయితే రిలీజ్ చేశారు, ఫస్ట్ లుక్ ఫోటో. అందులో ఈమె పేరు మందాకిని. అసలు ఈ ఇమేజ్ చూస్తుంటేనే ఇందులో ఈమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది ఆల్మోస్ట్ ఒక గెస్క్ అయితే రావచ్చు. అంటే నాకైతే ఏమనిపిస్తుందంటే ఆమె శారీలో ఉంది, గన్ పట్టుకుని ఉంది, ఫైరింగ్ జరుగుతుంది. మేబీ నేను అనుకోవటం ఏంటంటే ఆమె జనరల్గా హీరో టీం వైపు కానీ లేదంటే విలన్స్ టీం వైపు ఎవరో ఒక టీం వైపు కానీ ఆమె ఒక నార్మల్ పీపుల్గా నార్మల్ మహిళలాగా కలిసిపోయి ఉండి తర్వాత ఏదైనా ఒక సడన్ సర్ప్రైజ్గా ఆమె ఏదైనా ఒక ఆఫీసర్ కానీ వేరే ఇంకేదన్నా ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక లేడీలాగా తను సీక్రెట్ రివీల్ చేస్తారేమో, లేదంటే ఆమె కూడా ఏదన్నా ఒక వేరే ఇంకేదైనా కనుక్కోవడానికి వచ్చి ఆమె కూడా ఒక మారు వేషంలో వచ్చి అలాగా యాక్షన్ సీన్ ఏమన్నా రిలీజ్ చేస్తారేమో ఆ మీద అన్నట్టుగా ఆ ఫోటో అయితే చూస్తే అర్థమవుతుంది. ఆ బుల్లెట్ల వర్షం కానీ, ఆమెకు కూడా ఆ బుల్లెట్ తగిలిన ఒక గాయం కానీ, తర్వాత ఆమె బ్యాక్ నుంచి కొండల నుంచి పడిపోతూ షూట్ చేస్తున్న ఆ ఫోటో చాలా న్యాచురల్గా ఉంది. అయితే రాజమౌళి గారు మాత్రం ఒక సడన్ సర్ప్రైజ్ అయితే అభిమానులకి ఇచ్చి మొత్తానికి ఈరోజు అభిమానులకైతే మాత్రం ఆనందంలో ఉంచేలాగైతే చేశారు. నిజంగా రాజమౌళి గారు చాలా కూల్గా, ఎలాంటి ఆడంబరాలు లేకుండా, స్లోగా, అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక్కొక్క అప్డేట్ని రివీల్ అయితే చేస్తున్నారు. ఇందులో ఇంకొక మెయిన్ ఏంటంటే అసలు మహేష్ బాబు గారి లుక్ అయితే ఇప్పటివరకు అసలు ఎలా ఉంటున్నది మెయిన్ పోస్టర్ అయితే బయటకు రాలేదు. మేబీ ఇది అనుకోవటం మాత్రం రేపు 15వ తారీఖు రోజు ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు కదా, ఆ ఈవెంట్లో దీనికి సంబంధించి అప్పుడు ఆ రోజు మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ ఫోటో ఎలా ఉంటుందనేది రివీల్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఆ రోజే టైటిల్ ప్లస్ మహేష్ బాబు గారి ఇమేజ్ రెండు అయితే రిలీజ్ అవుతాయి. ఇక అక్కడతో ఫ్యాన్స్కి అసలైన సంబరాలు అయితే బిగిన్ అవుతాయి అన్నమాట. గ్లోబల్ ట్రోటర్ అసలు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పటి వరకు మనకి తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన సినిమాల్లో కల్లా బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రాజమౌళి గారి ప్లానింగ్ అలా ఉంది. ప్రతి చోట కూడా ఆయన తీసుకునే కేరింగ్ కానీ, ఆయన రివీల్ చేస్తున్న ఇమేజెస్ కానీ, ఇప్పుడు ప్రతి ఒక్క క్యారెక్టర్ సంబంధించిన ఆయన పాత్రలు రివీల్ చేయడం కానీ ప్రతిదీ, అంటే ఒక పక్కన ఒక్కొక్క పాత్రలో కూడా ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి ఒక్కొక్క క్యారెక్టర్ అనేది చూద్దాం. ఈ సినిమా రేపు 15వ తారీఖు జరిగిన ఈవెంట్లో ఆ రోజు ఎలా ఉంటుంది ఏంటనేది మనం చూసి ఆ రోజైతే మనం ఒక క్లారిటీకి వద్దాం. ఇదండి ఈరోజు మూవీ అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ కనుక అందుంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ అనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రియాంక చోప్రా గారి ఫస్ట్ లుక్ ఎలా ఉందనేది కూడా మీరు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే రాజమౌళి గారు ఎప్పటికప్పుడు సడన్ సర్ప్రైజ్ ఎలా ప్లాన్ చేస్తారో మన అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ మనకు తెలిసి మెయిన్ క్యారెక్టర్లు అందరివి రివీల్ అయితే అవుతాయి. ఒక మహేష్ బాబు గారిదే ఉంది కదా, చూద్దాం.
మళ్ళీ రేపు మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.